తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం అయితే తెలిసింది. ఈ నేపథ్యంలో మనం దుబ్బాకలోని 9వ వార్డు అభ్యర్థి నిమ్మ రుక్మిణి గారు మనతో ఉన్నారు. వారు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామా. చెప్పండి, ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి అసలు ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తున్నారు? మీ 9వ వార్డులో ఎట్లాంటి సమస్యలున్నా మీరు ఎట్లా గుర్తించారు? మీరు అంటే మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? ఇక్కడ ముఖ్యంగా ఏందంటే రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రోడ్డు సమస్యలు, బస్సు సౌకర్యం లేకపోవడం అండ్ ఇంకా ఆటో సమస్యలు, పిల్లలు ఎక్కడికైనా కాలేజ్‌కి వెళ్ళాలన్నా, లేడీస్ ఎక్కడన్నా బయటకెళ్ళి ప్రయాణం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. రవాణా సౌకర్యానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ విలేజ్‌లో ముఖ్యంగా. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా మోరీ సమస్యలు గానీ, స్ట్రీట్ లైట్ సమస్యలు ఇలాంటివి చాలా సమస్యలున్నాయి. ఈ సమస్యలన్నీ తీరాలంటే నాకొక అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే నేను ఈ సమస్యలన్నీ తీర్చిదిద్దుతానని మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఎక్కడ చూసినా చాలామంది కూడా అంటే జనసమూహాన్ని సేకరించి చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు. యువకులు కూడా అందులో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఓకే, ఈ నేపథ్యంలో ఇక్కడ మీ వార్డులో ఎట్లా ఉంది? అంటే యువకులు మీకు ఎట్లాంటి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? యువకులు అయితే ఏంటంటే నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వార్డుకి ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కావాలి అనేసి, చదువుకున్న వాళ్ళైతే మా సమస్యలు తొందరగా అర్థం చేసుకొని, సమస్యలు తొందరగా తీర్చగలుగుతారని నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళ నమ్మకాన్ని కూడా అదే విధంగా తీర్చిదిద్దుతానని వాళ్ళకి ఈ మీడియా పరంగా హామీ ఇస్తున్నాను. వాళ్ళకి ఇల్లులు, ఇంకా పెన్షన్స్, ఇంకా వాళ్ళకి చదువు సౌకర్యం అంటే బస్సు సౌకర్యం లేదు వెళ్ళడానికి అట్లా అని చెప్పి కాలేజీలు కూడా మానేసే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు వచ్చాక తెలుస్తున్నాయి. ఆ సమస్యలన్నీ నేను తీర్చాలంటే వీళ్ళు నన్ను ఓటేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా, నన్ను గెలిపించి నాకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తానని నేను హామీ ఇస్తున్నాను. 9వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఒక పార్కు కూడా ఏర్పాటు చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇంకా యువతీ యువకులకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లాంటిది అలాంటి అవకాశము, ఇంకా సీసీ కెమెరాస్ కానీ అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరగకుండా వాటిని నిర్మూలించడానికి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసేసి, చదువుకున్న పిల్లలు ఎక్కువ ఉన్నారు. యువకులకు చదువుకున్నా కూడా వాళ్ళకి ఏ అవకాశాలు లేకుండా ఉన్నాయి. వాళ్ళకి నేను ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని విధాలుగా తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నాను. ఇంకా రవాణా సౌకర్యం ఇక్కడ అసలే లేదంట. వీళ్ళకి ఆర్టీసీ ఆర్టీసీ మేనేజర్తో మాట్లాడి వీళ్ళ సమస్యలు, ఇక్కడ బస్ సౌకర్యం కానీ ఇంకా ఆటోలు వివిధ రకాలుగా రవాణా సౌకర్యం చేకూరుస్తానని కోరుకుంటున్నాను. ఏంటంటే 2 సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెన్షన్స్, రేషన్ కార్డ్ సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ మమ్మల్ని గెలిపించి ఎయిర్ కండిషనర్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తే నేను ఈ సమస్యలన్నీ తీర్చుతాను. ఇక్కడ నేను ప్రచారం చేస్తున్నప్పుడు నా దృష్టికి వచ్చిన విషయాలు ఏంటంటే రేషన్ కార్డ్స్, పెన్షన్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉందంట వీళ్ళకి. ఇవన్నీ నేను చూస్తా. నన్ను గెలిపిస్తే 9వ వార్డు నుంచి నన్ను ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే నేను ఇవన్నీ తీర్చుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నన్ను గెలిపిస్తే సీనియర్ నాయకుల సూచనల ద్వారా నేను ముందుకెళ్ళి మన 9వ వార్డుని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తానని చెప్తున్నాను. రుక్మిణి, నేను 9వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. 9th వార్డు అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ నేను పేరు పేరున నమస్కరించి చెప్తున్నాను. నాకు ఓటేసి గెలిపిస్తే ఈ 9వ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. 9వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఇట్లా విద్యా సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, సీసీ కెమెరాల సమస్య ఉన్నది, కొంత రోడ్ల సమస్య కూడా ఉన్నది. నన్ను గెలిపించినట్లయితే విద్యావంతురాలని రాజకీయాల్లోకి వస్తున్నాను. నన్ను గెలిపిస్తే సీనియర్ సలహాలు సూచనలు, ఇతర సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకొని వారందరినీ మన 9వ వార్డును ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని చెప్పి నిమ్మ రుక్మిణి చెప్తున్నారు.